ఒమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఈ ఉదయకాలము వాక్య ధ్యానములో జకరియా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. నేను వారిని విమోచించుచున్నాను గనుక వారిని ఏలవేసి పిలిచెను, సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు. ఈ వాక్యములో నేను వేలవేసి పిలుచుచున్నాను, నేను వారిని విమోచించి విస్తరింపచేసేదను. ఈ వాక్యములో దేవుని యొక్క వాక్యము అది ఒక వేల వంటిది. దూరాన ఉన్న సమీపముగా ఉన్న దేవుని వాక్యము చేత ఆయన పిలుస్తూ హెచ్చరిక చేస్తూ ఆయన దరికి పిలుస్తున్నారు. వాక్యము చేత ఈ ఉదయకాలం ఎందరైతే వాక్యము దేవుడు మాటలని విశ్వసిస్తారో ఈ పూట మాటల్లో మీరు గమనించాలి, విమోచించి నేను వారిని విస్తరింప చేస్తాను. దేవుడు వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట. నీవు అన్ని విషయములలో దేవుడిచ్చు ప్రతి ఆశీర్వాదములో విస్తరించాలి. కానీ లోకములో మనము చూస్తున్నప్పుడు ప్రస్తుత కాలములలో జరుగుచున్న దినములలో ఏమి విస్తరించబడుతుంది అనేది మనం గమనిస్తే ఆశీర్వాదానికి బదులుగా శాపములు, లోపములు, బలహీనతలు, అనారోగ్యములు, ఎన్నో పరిస్థితుల్లో మానవ జీవితం కృంగిపోతున్నటువంటి పరిస్థితులుగా ఉన్నాయి. అందువలన దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన నిన్ను వాక్యమనే ఆయన స్వరముతో వేలవేసి పిలుస్తున్నారు, నిన్ను విమోచించి నిన్ను విస్తరింప చేయాలని. చూడండి, ఇర్మియా గ్రంథములో 30వ అధ్యాయములో 13వ వచనములో, నీ పాపములు విస్తరించబడగా శత్రువులు కొట్టినట్లు నీవు గొప్ప దోషములను బట్టి నేను నిన్ను కఠినమైన శిక్షించుచున్నాను గనుక గాయపరుచుచున్నానని ఇక్కడ చెప్తున్నారు. ఏమి విస్తరించబడి ఉన్నది అనేది మనం గమనిస్తే కొందరు పాపము విస్తరించబడి ఉన్నది. చూడండి, దేవుడు ప్రతి విషయములో దీవెనలతో ఆశీర్వాదాలతో వారిని విస్తరింప చేయగలిగిన దేవుడు. దానికి బదులుగా వ్యతిరేకంగా ఇక్కడ మీరు గమనిస్తే పాపం విస్తరించబడి ఉన్నది. పాపం అంటే ఏదో గొప్ప తప్పు పని చేస్తే పాపమని కొందరు అనుకుంటారు. దేవుని మాటకు లోబడకపోవటం, దేవుని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ ప్రకారంగా జీవించకపోవటం, ఆజ్ఞ అతిక్రమమే పాపమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈ మాటల్లో మీరు గమనించినట్లయితే మానవ జీవితంలో పాపం విస్తరించబడిందని ఇక్కడ చెప్తూ, అందువలన వారికి దోషములుగాను కఠినమైన శిక్షకు అర్హులుగాను మానవ జీవితం కృంగిపోతున్నట్టుగా ఇక్కడ వాక్యం చెప్తున్న మాటలు. మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 12లో కూడా మనం చదివితే, అక్రమం విస్తరించటము చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే యేసు ప్రభువారు అంచె దినములలో మానవులలో విస్తరించేది ఏంటిది అనేదంటే అక్రమం. అక్రమం అంటే క్రమము లేని చోట అక్రమానికి చోటు చేసుకుంటుంది. దేవుడు ఒక పద్ధతి, ఆత్మ సంబంధమైన పద్ధతులు నేర్పిస్తారు. ఆయన యొద్దకు వచ్చి ఆ పద్ధతులు నేర్చుకున్నప్పుడు క్రమం వచ్చింది. క్రమానికి వ్యతిరేకమైన పదమే అక్రమం. చూడండి, అంచె దినాలలో ఏం జరుగుతున్నాయి అంటే అక్రమం విస్తరించటం వలన అనేకులలో యేసుక్రీస్తు ప్రేమ చల్లారిపోతుందని వాక్యం చెప్తున్నమాట. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభు చెప్తున్నారు, ఆయన పిలుస్తున్నారు, నిన్ను విమోచించి
నిన్ను నేను విస్తరింప చేస్తాను అని చెప్తున్నారు. పాపములో విస్తరించకూడదు, అక్రమములో విస్తరించకూడదని విరోధమైన కొన్ని విషయాలు ప్రభు మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథములో 16వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమ విస్తరించును. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు, సమస్తమును సృష్టించిన సృష్టికర్త. ఆయనను మనం వెంబడించాలి. ప్రతి మనుషుడు కూడా ఆయన వెంబడించాలి. ఆయనను విడిచి, ఇక్కడ మీరు గమనిస్తే, వేరొక దానిని అనుసరించటం వలన ఏమి విస్తరించబడినాయి అంట? శ్రమలు విస్తరించబడినాయి. కొందరు అనుకుంటారు పరిశుద్ధంగాను పవిత్రంగాను దేవుళ్ళో నడుచుకుంటే శ్రమలు ఉన్నాయని. కాదండి, ఆయన్ని విడిచిపెడితేనే శ్రమలు. సర్వ మానవాళి మీద పడవలసినటువంటి శ్రమలన్నీ ఆయన సెలవులో మోశాడు. ఆయన యొద్దకు వచ్చి ప్రతి పాప దోషములు బలహీనతలు విడిచి ఆయన వెంబడిస్తే ప్రతి శ్రమల నుంచి ఆయన విడిపించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపగలిగిన దేవుడు. కొందరిలో శ్రమ విస్తరించబడి ఉన్నది. ఎందువలనంటే మనము మానవ జీవితంలో కొందరు చూస్తాం, ఆయన్ని కాదని, ఆయన మాట కాదని వేరొక వాటిని అనుసరించటం వలన. యోబు గ్రంథములో 9వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తున్నాం. 17వ వచనములో ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఆయన ఆలకింపగా పెనుగాలి చేత నేను నలగగొట్టచున్నాను, నిర్ణయము నీతిగాను నా గాయములు విస్తరింప చేసి ఉన్నాడు. ఇక్కడ గాయములు విస్తరించబడి ఉన్నదంట. నలుదిశల పెనుగాలి వలె కొట్టబడుతూ గాయములు విస్తరించబడిని కొందరి జీవితంలో మనం చూడొచ్చు. పైకి కనిపించినంత విధముగా వారి హృదయములో ఉండదు. హృదయములో గాయాలు, హృదయములో అనేకమైనటువంటి గాయములు, దెబ్బలు వాక్యం ఇక్కడ చెబుతున్న సంగతులు. ప్రియులారా, వాక్యములు ఇక్కడ ఒకటి పాపం విస్తరించబడి ఉన్నదని, రెండు మీరు గమనించినట్లయితే శ్రమ విస్తరించబడి ఉన్నది, అక్రమం విస్తరించబడి ఉన్నది, ఇక్కడ గాయములు విస్తరించబడి ఉన్నాయి. కానీ ప్రభు చెబుతున్నారు, నా యొద్దకు రండి, ఆయన మాట వినండి, ఆయన యందు మీరు నడుచుకున్నట్లయితే విమోచించి నేను నిన్ను విస్తరింప చేస్తాను. ద్వితీయోపదేశకాండములో 32వ అధ్యాయములో 23వ వచనంలో, వారికి ఆపదలను విస్తరింప చేసేదను, వారి మీద నా బాణములన్నీ వేసేదను అని రాయబడింది. ఇక్కడ ఆపదలు విస్తరించబడిన ఎన్నో ఆపదలు, ఒకటి తర్వాత ఒకటి. కారణం ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుడు ఆజ్ఞ మీరారు, దేవుని సన్నిధిని అనుసరించి నడవటం మీరారు. దేవుడు చెప్పినట్లుగా ఈరోజు భక్తి చేస్తున్నారు, కానీ దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన చెప్పినట్లుగా ఆయన అనుసరించేటువంటి వారుగా నడుచుకోగలిగితే ఆయన నీలో దీవెనలు విస్తరింప చేస్తాడు, మేలులు విస్తరింప చేస్తాడు, ఆరోగ్యం విస్తరింప చేస్తాడు, ఆశీర్వాదం విస్తరింప చేస్తాడు. నువ్వు అన్ని విషయంలో దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకోగలిగితే నిన్ను ప్రభు చెప్తున్న మాట విస్తరింప చేస్తాడు. కానీ ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా నడుచుకోలేనటువంటి వారిలో ఆపదలు విస్తరించబడినట్లుగా రాయబడి ఉంది. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ప్రార్థన చేసేవారు జాగ్రత్తగా ఉండాలి, వాక్యం వింటున్న వారు జాగ్రత్తగా ఉండాలి. 6వ అధ్యాయం 7వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేసినప్పుడల్లా అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు, విస్తారమైన మాటల వలన తమ మనవి వినబడనని వారు తలంచుకొనవద్దు. ఖచ్చితంగా విస్తారమైన మాటలు విస్తరించబడుతున్నాయి. వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు, విస్తారమైన మాటలు. ప్రార్థన చేసేవారిలో విస్తారమైన మాటలు ఏమి విస్తరించబడుతున్నాయి? మాటలు విస్తరించబడుతున్నాయి.
నా అంత మాటకారి లేరు, నా అంత ఇదేనని లోకములో తీరది. కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న నోరు, ప్రార్థన చేస్తున్నటువంటి మనసు, ప్రార్థన చేస్తున్నటువంటి మనిషి దేవునికి లోబడి నీ ప్రార్థన మనవి దేవుడు ఆలకించాలంటే విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండక మానదని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట, ఎందుకు నిన్ను విమోచించుచున్నాడు అని ఆయన పిలుస్తున్నాడంటే ఆయన నిన్ను విమోచించి నిన్ను విస్తరింప చేస్తాడు. పాపం విస్తరించబడింది కొందరిలో, అక్రమం విస్తరించబడింది కొందరిలో, శ్రమ విస్తరించబడింది కొందరిలో, గాయములు విస్తరించబడిన కొందరిలో, బాధలు విస్తరించబడిన కొందరిలో. కానీ నీ ఈ ఉదయము ప్రభు చెప్తున్న మాట, నీకున్నది ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ప్రభువా నేను నీ వైపు నా మనస్సును నింపుకొని ప్రభు వైపు నువ్వు ఆకర్షించబడి వాక్యానుసారంగా నీ జీవితాన్ని సరిచేసుకో. ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన విమోచించి విస్తరింప చేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ ఉదయకాలము మీ వాక్యం వింటున్న మీ బిడ్డలు విమోచించబడి వేల వేసి పిలుస్తున్నారు. నా మాట విను, నా మాట విన్నట్లయితే నువ్వు విమోచించబడతావు, అన్ని విషయంలో మునపటి కంటే అధికముగా విస్తరింప చేస్తానని మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారం అటు రీతిగా వాక్యానుసారముగా వారిలో సరిచేయబడవలసినవి, సరిచూసుకోవలసినవి, సరైన సక్రమైన మార్గమును నడుచుకోవలసిన విధానాన్ని నేర్పించి అట్టి కృపలో ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకో. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.